ఈ రోజైతే ఈ మీడియం సైజ్ ఫ్రాక్ అయితే కటింగ్ చేశాను. ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయండి. ఈ కటింగ్ నేర్చుకున్నామనుకోండి మనకైతే ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈరోజు ఈ వీడియో చూసి మీరు కూడా కటింగ్ నేర్చుకోండి. స్టిచ్చింగ్ కూడా ముందు వీడియోలో పెట్టానండి. అదైతే చూసి నేర్చుకోండి. ఇక్కడైతే ఇప్పుడు మనం ఫ్రాకు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే మీడియం సైజ్ ఫ్రాక్ అండి. చూడండి ఇక్కడైతే కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్‌గా వేసుకోవాలండి. ఇక్కడైతే క్రేప్ లైనింగ్ అయితే 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఫుల్ సారీ తీసుకున్నానండి. ఇక్కడైతే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ కోసం అయితే ఇలా లైనింగ్‌లో డబుల్ ఫోల్డింగ్‌గా వేసుకొని చివర్లో అయితే మనకు సమానంగా రావడానికి ఒక లైన్ డ్రా చేసుకొని మనమైతే కట్ చేసుకోవాలండి. ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చుతోనైతే మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇదైతే ఫ్రాక్ యొక్క బాడీ పార్ట్ కట్ చేస్తున్నాం. బాడీ పార్ట్ కోసం అయితే ఇప్పుడు మనం హైట్ తీసుకుందాం. హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. 14 ½ ఇంచెస్ అయితే మనము హైట్ అండి. హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అయితే తీసుకొని మనం స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో ఒక మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్‌లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా! దానికోసం కూడా మరొక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే నడుం లూజ్ తీసుకుందాం. నడుం లూజ్ కోసం అయితే 8 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచు మనం డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచ్ ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకుంటాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఖర్చుల కోసం కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ 2 మార్కింగ్‌లను కలుపుతూ మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ ఎంతుందో చూద్దాం. ఇక్కడైతే ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ అయితే షోల్డర్స్ కోసం, 3 ఇంచెస్ నెక్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం చంక డౌన్ కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ కోసం 6 ½ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింది సైడ్ కూడా అలాగే టేప్‌ని పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్‌లో కూడా 6 ½ ఇంచెస్‌కైతే మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఎల్ షేప్ దగ్గర నుండి 1 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తోనైతే ఇలా రౌండ్‌గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాం కదా! బ్యాక్ సైడ్ అయితే జిప్ ఏస్తాం కాబట్టి 2 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింది సైడ్ అయితే 3 ఇంచెస్‌కు మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్‌లో కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. డ్రా చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తోని మనం బోట్ నెక్ లాగా గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నెక్ కట్ చేయడం లేదండి. కుట్టేటప్పుడైతే కట్ చేస్తాను. ఇప్పుడు చంక రౌండ్ మ్యాచ్ అయిందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడైతే షోల్డర్ కింద నుండి మనం టేప్‌ని ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువున్నా, తక్కువున్నా పర్లేదండి. ఎందుకంటే మనం ఇది ఫ్రాక్ కాబట్టి మనకైతే కొంచెం లూజ్ ఉంటేనే బావుంటుంది. ఇలా మ్యాచ్ అయిందండి ఇప్పుడైతే. ఇక్కడైతే నడుము దగ్గర డాట్స్ వేస్తాం కదా! ఆ డాట్స్ కోసం అయితే టేప్‌ను ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచుకైతే మరొక మార్కింగ్ చేసుకొని మనమైతే ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడైతే మనకు ఫ్రాకు నడుము దగ్గర మంచిగా నీట్‌గా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇక్కడ మనం సైడ్ జాయింట్ దగ్గర నుండి పైకి ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా! ఆ డాట్ దగ్గర నుండి ఇలా స్కేల్ పెట్టుకొని నీట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే గీయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడైతే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ దగ్గర కానీ, ఖర్చుల దగ్గర కానీ, మన నెక్ దగ్గర కానీ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకైతే కుట్టేటప్పుడైతే ఈజీగా ఉంటుంది. మనకైతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్‌ను ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలా స్ట్రెయిట్‌గా బ్యాక్ పార్ట్‌ని దాని పైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చుట్టూరా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎల్ షేప్ దగ్గర అయితే ఇలా స్కేల్‌తోని ఒకసారి రప్పించుకోవాలి.
ఖర్చుల దగ్గర కూడా ఒకసారి రప్పించుకుంటే సరిపోతుంది. ఇలా రప్పించిన తర్వాత బ్యాక్ పార్ట్‌నయితే తీసేయాలి. తీసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే లైన్‌లు అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్‌లు డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గరైతే స్కేల్‌తోని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మన నెక్ దగ్గర కూడా అలాగే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కింద 3 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ పైకి కూడా ఆ లైన్ అట్లాగే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ అయితే నేను కట్ చేయటం లేదు. తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను కుట్టేటప్పుడు. ఇక్కడైతే నేను ఇక్కడ ఫ్రంట్‌కైతే ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కదా! దానికోసమైతే ఇక్కడ ఎల్ షేప్ దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచు లోపలికైతే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుండి కిందికి ఈ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చంక దగ్గర లోతు తీయడానికైతే ఒక హాఫ్ ఇంచు కిందికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్ల. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ కర్వ్ స్కేల్‌తోనైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టార్టింగ్ నుండి 4 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుండి మనం షోల్డర్ దగ్గర నుండి కిందికైతే ఒక 10 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది అయితే డాట్ హైట్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నామండి. లేదంటే కింది నుంచి 5 ఇంచెస్‌కు ఒక మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. అలాగైనా మనకైతే ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడైతే నేను షోల్డర్ దగ్గర నుండి అయితే నేను ఇలా తీసుకుంటున్నాను 10 ఇంచెస్‌కైతే. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై వైపు కూడా 4 ఇంచెస్‌కైతే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్‌తోని మనమైతే ఎల్ షేప్ దగ్గర నుండి ఈడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మనం గీయడం కంప్లీట్ అయింది కదా! ఇక కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే నేను బ్యాక్ పార్ట్‌లో అయితే తీసుకోలేదండి మర్చిపోయాను. ఇప్పుడు చూపిస్తాను. నెక్ సైడ్ కాదండి. ఇటు మనకు చంక సైడ్ అయితే ఒక పావించు కిందికైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనమైతే స్కేల్‌తో లైన్ డ్రా చేసుకోవాలి. కింది సైడ్ కూడా ఖర్చుల కోసం అలాగే లైన్ డ్రా చేసుకున్నామనుకోండి మనకైతే ఫ్రాక్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తోని వస్తుందండి. ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదివరకైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చాలా వీడియోలో అయితే చూపించాను. ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా మనం క్లాత్‌నైతే డబుల్ ఫోల్డింగ్‌లో వేసుకోవాలి. కింది సైడ్ అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదులుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ హైట్ తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ డౌన్ కోసం అయితే ఇలా 2 ½ ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్‌లను కలుపుతూ ఇలా 2 లైన్‌లయితే డ్రా చేసుకోవాలి. కింది లైన్ నుండి టేప్‌ని ఇలా అడ్డుగా పెట్టుకొని, మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. టేప్‌నయితే ఇలా నిలువుగా పెట్టుకొని, ఫోల్డింగ్ చేసుకొని మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే కార్నర్ దగ్గర నుండి 1 ½ ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్‌ని ఫోల్డింగ్ చేసుకొని మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్‌తోని ఈ 2 మార్కింగ్‌లను కలిపి ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే సెకండ్ లైన్ డ్రా చేసేటప్పుడైతే టేప్‌ను 1 ఇంచ్ లోపలికి పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తోనైతే హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా! బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే బాటమ్ పార్ట్ కోసం మనం ఇది ఒక పీస్‌ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం నడుము చుట్టుకొలత తీసుకోవాలి. నడుము చుట్టుకొలత వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదా! 9 ఇంచెస్‌ని డబుల్ చేసుకుంటే 18 ఇంచెస్ అయితుంది. ప్లస్ 1 ఇంచు ఖర్చుల కోసం ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత 19 ఇంచెస్ అయితుంది కదా! 19 ఇంచెస్ డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకైతే 4.75 వచ్చింది కదా! దానికొక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5.25 వచ్చింది కదా! ఇదే అండి. మనం ఈ మెజర్‌మెంట్స్‌తోనే మనం ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేసుకుందాం. ఇలా లైనింగ్‌ని అయితే 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక కార్నర్ దగ్గర నుండి 5.2 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింది సైడ్ కూడా 5.2 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ హైట్ వచ్చేసి మనకు ముందు మనకు ఫ్రాక్ హైట్‌ని బట్టి లైనింగ్ తీసుకోవాలండి హైట్.
ఇలా తీసుకున్న తర్వాత మిడిల్‌లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం పై సైడ్, కింది సైడ్ తీసుకున్నాం కదా! దాన్ని మనకైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న పీసులనైతే మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే సారీలో నుండి మనమైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసేయాలండి. అటు పళ్ళు పీస్ కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత మనం బాడీ పార్ట్ యొక్క ఆహ్, లైనింగ్ ఉంటది కదా! లైనింగ్ వేసుకొని ఈ సారీని డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని మనం పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్‌కి కూడా అలాగే క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఈ వీడియోలో చూపించడం లేదండి. అంతకుముందు వీడియోలో అయితే చూపించాను. ఇక్కడ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సారీనైతే ఇలా మనం 2 పీసులుగా అయితే మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వీటినైతే మంచిగా ఫోల్డింగ్ చేసి పిన్నులతోని సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఇది ఫ్రంట్ పార్ట్‌కొకటి, బ్యాక్ పార్ట్‌కొకటైతే మనం తీసుకుంటామండి. ఇక్కడైతే ఫ్రాక్ యొక్క హైట్ తీసుకుంటున్నామండి. నేను ఇది 2 టైర్ ఫ్రాక్ కదా! దానికోసం అయితే ఇలా ఫుల్ హైట్ అయితే ఇక్కడ 30 ఇంచెస్ ఉంటదండి. ఇక్కడ 4 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే పెట్టుకుంటున్నాను. 34 ఇంచెస్ గదా! 34 ఇంచెస్ నుండి 22 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం పైకైతే ఇలా 11 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా ఇలాగే మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటినైతే మనం కట్ చేసుకుందాం. ఇలా మిడిల్‌లోకి మనం లైన్ డ్రా చేసాం కదా! అదైతే ఫస్ట్ కట్ చేసుకుందాం. సెకండ్ 11 ఇంచెస్‌కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా! అది కూడా కట్ చేసుకుందామండి. కట్ చేసిన తర్వాత మిగతా పీస్ ఉంటది కదా! అది కూడా 11 ఇంచెస్ ఉందండి. ఆ 11 ఇంచెస్ పీస్ అయితే ఈ 2 11 ఇంచెస్ పీస్‌లనైతే జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కింద ఫ్రిల్స్ పెట్టడానికైతే ఉపయోగపడుతుంది. ఇక్కడ కట్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పార్ట్ కూడా ఇలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఫ్రాక్ స్టిచ్చింగు ఈరోజు చూపించటం లేదండి. ఎందుకంటే ఇదివరకు వీడియోలో చూపించాను. మీరైతే కింద లింక్ ఇస్తాను వెళ్లి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.